ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. తక్కువ ధర గల 2 ఎకరాల వ్యవసాయ భూమి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్ని సమీక్షిస్తే హైదరాబాద్ అంటేనే దేశంలో ఎక్కడా లేనంత వేగంగా అభివృద్ధి, దాంతోపాటు ఉద్యోగాలు, దాని వెంటనే నిర్మాణాలు. 2007 నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మామూలుగా ఎదగలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కూడా కేసీఆర్ సర్కార్ రియల్ ఎస్టేట్లో అదే వేగాన్ని కొనసాగించింది. అభివృద్ధిలో ఎక్కడా తేడా లేకుండా ముందుకెళ్లడంతో రియల్ ఎస్టేట్ రెట్టించిన వేగంతో పెరిగింది. 2019లో ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి రావడం, రాజధాని అమరావతి నుండి విశాఖపట్నానికి మార్చాలని ప్లాన్ చేయడంతో అక్కడ రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైపోయింది. జగన్ సర్కార్ అరాచకాన్ని తట్టుకోలేక బిల్డర్లంతా పారిపోయి హైదరాబాద్ వచ్చేశారు. అలాగే చాలా వరకు ఇన్వెస్టర్లు, సామాన్య జనం కూడా భాగ్యనగరానికి వచ్చేసి హైదరాబాద్లో కొనుక్కోవడం మొదలుపెట్టారు. దీంతో 2002 వరకు రియల్ ఎస్టేట్ దూకుడుకి తిరుగు లేకుండా పోయింది. మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మునుపెన్నడు చూడని సంక్షోభాన్ని చూస్తుందని, పూర్తిగా పడిపోవడమే కాదు ఇప్పట్లో లేచే సూచనలు కూడా కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ని దారిలో పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏ ప్రయత్నాలు ఫలించడం లేదు సరికదా, అసలు ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానం కూడా ఉంది. తెలంగాణలో 111 జీవో, ఎన్నికలు, ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం, అక్కడ రియల్ ఎస్టేట్ కాస్త ఊపందుకోవడం, హైదరాబాదులో పరిమితికి మించి ఓవర్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కలిసి రియల్ ఎస్టేట్ని కుప్పకూలేలా చేశాయి. పరిశీలకుల అంచనా ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కోలుకోవాలంటే మరో 3 ఏళ్లైనా ఆగక తప్పదు. కిందటేడాది వరకు మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఎంతో కొంత పర్వాలేదనిపించింది. ఉత్తరాది నుంచి చాలామంది ఇన్వెస్టర్లు, కస్టమర్లు హైదరాబాద్ వచ్చి ల్యాండ్స్, అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గిపోయారు. అవసరానికి మించి విపరీతంగా అనుమతి ఇవ్వడము, బిల్డర్లందరూ డబ్బులు వేసుకొని మరీ ఎదురు పెట్టుబడి పెట్టి నిర్మాణాలు చేయడంతో డిమాండ్ కన్నా సప్లై పెరిగి ఇప్పుడు 2 లక్షల అపార్ట్మెంట్లలో సగం పూర్తయి మూలన పడి ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల ముందు వరకు జోరుగా పరుగులు పెట్టిన స్థలాలు, పొలాల అమ్మకాలు కూడా మందగించాయి. 111 జీవో ఎత్తేస్తామంటూ కేసీఆర్ చేసిన హడావిడికి చాలామంది వెళ్ళి అక్కడ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు నిలువున మునిగిపోయారు. ఎకరం 25 లక్షలు ఉన్న భూమి ఏకంగా ఇక్కడ 3 కోట్లకి తీసుకెళ్ళిపోయారు. కానీ 111 జీవో రద్దు కాలేదు. అది ఇప్పట్లో జరగదు. ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేయడానికి కుదరదు. 111 జీవోలో ఉన్న భూములు ఎన్నికల ముందు ఎకరా 3 కోట్లు పెట్టి కొన్న కంపెనీ వాళ్ళు కూడా అమ్మకానికి సిద్ధపడుతున్నారు. కానీ కొనేవాళ్లు కరువయ్యారు. ఏపీలో చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు చాలామంది మళ్ళీ అటువైపు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నారు. దీంతో చాలా వరకు హైదరాబాద్లో డబ్బు పెట్టడం మానేశారు. మొత్తం మీద తెలంగాణ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 2 ఎకరాలు. ఈ భూమి వచ్చేసి శ్రీశైలం హైవే కల్వకుర్తి దగ్గరలో ఉంది. పూర్తిగా బీటీ రోడ్డు బిట్టు. రోడ్డు వైశాలం 60 ఫీట్ల పెద్ద రోడ్డు ఉంటుంది. భూమి పూర్తిగా సెట్ బ్యాక్లో ఉండడం వలన భవిష్యత్తులో సెట్ బ్యాక్ సమస్యలు ఉండవు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 ఔటర్ రింగ్ రోడ్డు నుండి సైట్ వరకు పూర్తిగా 75 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పూర్తిగా ఎర్రమట్టి భూమి, ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. ప్రస్తుతం ఇందులో ఎలాంటి పంట పండించడం లేదు. వ్యవసాయ కార్యకలాపాలకు, వసతి గృహాలు మరియు ఆశ్రమాలకు అనుకూలంగా ఉంటుంది. మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు. అన్ని హద్దులు ఫెన్సింగ్తో ఫిక్స్ చేసి ఉన్నవి. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు భూమి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉంది మరియు అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము. ప్రాపర్టీ నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.